హాయ్ అండి. నా స్టైల్‌లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసుకుంటున్నానండి. ఇవైతే కొంచెం వేగాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇవి మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చేటట్టు వేపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర వేస్తున్నానండి. ఇదైతే ఆయిల్‌లో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు కొంచెం ఎక్కువే వేసుకున్నానండి, కలర్ వస్తుందని మంచిగా. టేస్ట్ కూడా బాగుంటుంది టమాటాలు వేసుకుంటే. అవైతే మెత్తగా ఉడికిపోవాలండి. మూత పెట్టి మగ్గించుకున్నాను. సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇందులో కొంచెం. అవి బాగా పేస్ట్ లాగా అయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్లో నా దగ్గర పచ్చి పసుపు ఉండిందండి, అది వేసాను. సో మంచి కలర్ వచ్చింది. ఇదైతే బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. కారంకి నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇంకా కారం ఏం వేయట్లేదు. పసుపు, అల్లం పేస్ట్లో పచ్చి పసుపు వేసాను కాబట్టి అది సరిపోతుంది. మీరు మామూలు పసుపు అయినా వేసుకోవచ్చు. నా దగ్గర అది ఉంది అని వేసుకున్నాను మిక్సీ పట్టేటప్పుడు. అదైతే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. కలర్ కూడా చాలా బాగుంటుందండి. చికెన్ నేను అలానే వేసేసానండి. అదైతే మసాలాలు బాగా పడుతుంది. మామూలుగానే వేసేసాను, మ్యారినేట్ అయితే చేయలేదు. చికెన్ మామూలుగా వేసేసి ఆ మసాలాలోనే కొంచెం సేపు వేగనిచ్చాను. ఇప్పుడైతే 1కి 1.5 లెక్కన పోసుకుంటున్నానండి నీళ్ళు. అయితే బాస్మతి రైస్ 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. అవి బాగా తెల్లిన తర్వాత బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇవి బాగా కలుపుకోవాలండి. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. బిర్యానీ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం మెత్తగా అనిపించినా కూడా ఆరే కొంది మంచిగా వస్తుందండి. చల్లారితే పొడి పొడిగా అయితే వస్తుందండి. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే చేశాను. మా బాబు తింటుంది, చాలా బాగుందంట.